నా పేరు లక్ష్మీ పద్మజ. నేను నిమిషాంబ దేవి ఆలయంలో ఒక మెంబర్నండి. అమ్మవారు ముక్త మహర్షి కోరిక మేరకు రాక్షసులను సంహరించడానికి నిమిషంలో ఉద్భవించింది కాబట్టి నిమిషాంబికాదేవి అంటారు. అమ్మవారు పార్వతీదేవి స్వరూపము. అమ్మవారు సోమవంశ ఆర్యక్షత్రియుల కులదేవత నిమిషాంబిక అమ్మవారు. అమ్మవారికి కోరిక మనసులో నిమిషంలో ఒకటే కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటారు. తెలంగాణలో ఆడపడుచులకు ఓడిబియ్యం పోయేసే ఆచారం ఉంది కాబట్టి అమ్మవారికి కూడా ఓడిబియ్యం సమర్పించుకుంటారు. అది అమ్మవారి ప్రత్యేకత. మల్కాజ్గిరి జిల్లా బోడుపల గ్రామంలో వెలిసినటువంటి నిమిషాంబిక అమ్మవారి దేవాలయం. ఇది అత్యద్భుతమైనటువంటి దేవాలయం. దాదాపు 26 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి దేవాలయం. ఎవరైతే మొక్కుకున్న వారికి 16 చుట్లు ఇక్కడ తిరిగితే ఎటువంటి కోరికైనా నెరవేర్చే అమ్మవారు. వాళ్ళు కోరిక నెరవేరిన తర్వాత 108 సార్లు జరిగితే ఆ కోరికను పరిపూర్ణం చేసేటటువంటి అమ్మవారిమే. ప్రతి ఒక్కరిని కూడా దీవించేటటువంటి అమ్మవారు నిమిషాంబిక. నిమిషంలో ఉద్భవించి ఎంతో మంది రాక్షసులను సంహరించినటువంటి అమ్మవారిమే. ప్రత్యేకమైనటువంటి ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయం ఇక్కడ ఉన్నది. ఎక్కడ లేనటువంటి దేవాలయం ఈ నిమిషాంబిక దేవాలయం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో హిమాలయ పుత్రిక అయినటువంటి అమ్మవారు యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత అనే విధంగా ఎటువంటి కోరికనైనా నెరవేర్చేటటువంటి అమ్మవారిమే. ఎవరైనా ఎటువంటి బాధలు ఎతి బాధలు ఏదైనా కర్మ విధానం ఉన్నా ఇక్కడొచ్చి మొక్కుకునేటటువంటి వారికి ఆమె పరిపూర్ణటువంటి అనుగ్రహాన్ని తెలియజేస్తూ 16 చుట్లు ఎవరైతే తిరుగుతారో వారి కోరికను వెంటనే నెరవేర్చేటటువంటి తల్లి ఈమె, చల్లని తల్లి. అందుకని అమ్మవారిని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలి. ఈ రోజు నుంచి రేపటి నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 26వ బ్రహ్మోత్సవ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ అమ్మవారిని దర్శించుకోవాలని పదే పదే కోరుతూ శ్రీమాత్రే నమః. నిమిష అమ్మవారి నమో నమః.